వావ్, జస్ట్ లుక్ ఎట్ ఇట్ బ్రో. నాకెందుకో మా కార్ ఈరోజు చాలా స్పెషల్గా అనిపిస్తుంది నాకైతే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, ఈ రోజు వీఆర్ ఫైనలీ గోయింగ్ టు బాడీ షాప్, పెయింట్ షాప్ కి వెళ్ళబోతున్నాం అనమాట. సో మెకానికల్ వర్క్స్ అయిపోయినాయి కదా, సో ఇప్పుడైతే ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇది కొంచెం లెంత్ ఉంటుంది ప్రాసెస్ అండ్ కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకునే ప్రాసెస్ అనమాట. మేజర్ గా మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. ఫీల్ అయితే చేసుకుందాం, ఫీల్ అసలు లేదు. ఈరోజు కార్ ఇస్తానా ఇవ్వాలనే డౌట్, నాకు తెలియదు. బట్ మేజర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి బండి చూపించి మన పెయింటర్కి అండ్ ఎస్టిమేషన్ తీసుకోమని చెప్పేసి వెళ్తున్నా. అండ్ అట్లనే కలర్ కూడా సెలెక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో కలర్ అయితే చేంజ్ చేద్దామని ప్లాన్ అయితే నడుస్తుంది అనమాట. ఆల్రెడీ ఒక కలర్ అనుకున్నా నేను, బట్ చాలా మంది ఏమంటారు అంటే ఆ కలర్ బాగుంది కానీ ఈ కార్ మీద బాగుంటుంది అని చెప్పేసి అంటారు అనమాట. అంటే బాగుంటుందో లేదో కొంచెం డౌట్. సో అంత సూట్ అయ్యేటట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటారు అనమాట అందరూ. సో అట్లానే ఆగుతున్నా. ఇప్పుడైతే నేను నవీన్ స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు సుబ్బన్న కూడా జాయిన్ అయిపోతుంది మనతోటి. చలో ఇంకా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మెకానికల్ వర్క్స్ అయిపోయినాయి కదా మొన్ననే. సో ఈ గ్యాప్లో పెయింటర్ దగ్గరికి వచ్చే గ్యాప్లో ఇంకేమైనా చిన్న చిన్న మోడ్స్ అనుకున్నాను అనమాట. మోడ్ అంటే మోడ్ కాదు, ఎట్లా ఏంటంటే లైక్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైనా చేద్దాం కార్ అని చెప్పి అనుకున్నాను అనమాట. దాంట్లో మేజర్గా రాకెట్ 055 నెంబర్ ప్లేట్ ఒకటి చేపిద్దాము, మంచిగా ఉంటుంది లుక్ అని చెప్పి అనుకున్నా. అది అవనే అయితే లేదు. మొన్న తెచ్చుకున్నాం అనుకున్నా కారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఈరోజు మార్నింగ్ కూడా అనుకున్నా ఇప్పుడు పోదాం, ఇక స్నానం చేసుకుని రెడీ అయిపోయి పోదామని. మళ్ళీ అదేంటి మా ఇంటి నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరం అనమాట. నాకు ఏమనిపిస్తుంది అప్పుడు అంటే స్టార్ట్ అవుదాం అనే టైంకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఎందుకు లే ఎట్లాగో చేసే అయితే పెయింటర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడే చెక్ చేసుకొని వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాము, ఇప్పుడేమో లేట్ అవుతుంది. షాప్ పోవాలి, అని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అని ప్రింట్ చేయాలి, తీసి మళ్ళీ నెంబర్ ప్లేట్ తయారు చేసి స్టిక్ చేయాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్. అంటే దాంతో కంపేర్ చేసి ఇది తక్కువనే, బట్ అది చాలా దూరం అనమాట. పెయింట్ షాప్ చాలా దూరం. సో ఇక్కడ మనం టైం వేస్ట్ చేస్తే అడిగి చాలా లేట్ అయిపోతాం. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అందరికి ఒక స్పోర్టీ డ్రైవ్, ప్రాపర్ గా ఈ కార్ మంచిగా స్పోర్టీ డ్రైవ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. బట్ మన బాయ్స్ అందరు లేరు అనమాట. నాకు ఒక్కరు కూడా పోబుద్ది కాదు అట్లా ఎక్కడికైనా పోదామని చెప్పేసి అనుకుంటే. ఎప్పుడైతే మన మెకానికల్ వర్క్స్ అయిపోయినాయో, అంటే మొన్న బండి తెచ్చుకున్న రోజు నుంచి అనిపిస్తుంది అనమాట, ఎప్పుడన్నా డ్రైవ్కి వెళ్ళాలి ఈ కార్ తీసుకొని అని చెప్పేసి. అంటే బాడీ షాప్ పెయింట్ వర్క్ అంతా స్టార్ట్ అయితే మళ్ళీ ఒక 1 మంత్ గరేజ్ ఉంటుంది బండి, మనం తీయలేం బయటికి అని చెప్పేసి డ్రైవ్ వెళ్ళేసి వద్దాం మంచిగా, చాలా రోజులు అయింది వెళ్ళక అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. మనలోకి అడిగితేనే మన అందరు బిజీ ఉన్నారు అనమాట. సో ఇప్పుడు కూడా ఎక్కడైనా డ్రైవ్ వెళ్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఒక్కొని పోలేం కదా, ఇట్లా నేను ఒక్కనే పోయి ఇట్లా రప తిరిగేసి వచ్చిన అనుకో, అది ఎంజాయ్మెంట్ ఉండదు. మన గ్యాంగ్ అందరు ఉంటే, ఒక 2-3 ఉంటే, 2-3 కార్లు ఉంటే మంచిగా డ్రైవ్ అనేది ప్రాపర్ అవుతుంది అనమాట. మస్తు ఎంజాయ్ చేస్తాం. సో అందరికి ఉంది, అందరికీ కూడా ఫోన్ చేసి అడిగితే అరే అవును చాలా రోజులు అయింది మనం మిస్ అవుతున్నాం పోవాలి ఒకసారి అని చెప్పి అంటారు. కానీ ఇప్పుడు అని చెప్పేసి ఎవరు కన్ఫర్మేషన్ ఇస్తలేరు అనమాట. ఈ రోజు పోదాం రేపు పోదాం అని చెప్పేసి ఎవరు కన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఏంటంటే వాళ్ళకి కూడా వర్క్స్ ఉన్నాయి అనమాట. సో చూద్దాం, మేబీ కార్ బిల్డ్ అయిన తర్వాత అవుతుందా, లేకుంటే ఈ మధ్యలో గ్యాప్లోనే మళ్ళీ 2-3 డేస్ ఏమన్నా కన్ఫర్మ్ అవుతుంది అనేది చూద్దాం. సో నేను ఎట్లా థింక్ చేస్తా అంటే, ఎప్పుడు కానీ కార్ ఒకటి ఉందంటే మన దగ్గర మెకానికల్ ఫస్ట్ కొనేటప్పుడు చూసుకునే ప్రాసెస్ వేరే ఉంటుంది. కొనేటప్పుడు మెకానికల్ బాగుందా అండ్ దెన్ బాడీ అంతా బాగుందా అని చెప్పి చూస్తాం. కానీ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నేను ఏం చూస్తాను అంటే, ఫస్ట్ మెకానికల్ వర్క్స్ అన్ని పర్ఫెక్ట్ ఉండాలి. అంటే ఇంజన్ బాగుండాలి అండ్ డ్రైవింగ్లో కూడా బండి అయితే పర్ఫెక్ట్ ఉండాలి. సస్పెన్షన్ ఏ ఉండొచ్చు, ఇంకేమున్నా సరే మెకానికల్ వర్క్స్ అన్ని అయిపోవాలి. మనదైతే మెకానికల్గా ముందు నుంచి కూడా బాగానే ఉండే కార్ అయితే, బట్ సస్పెన్షన్ ఒకటి ప్రాబ్లం ఉండే అండ్ స్టీరింగ్ ర్యాక్, డ్రైవ్ షాఫ్ట్, ఇంకా అక్కడక్కడ సౌండ్స్ ఏవి వస్తుండే. అవన్నీ సార్ట్ అవుట్ చేసినాము, మెకానికల్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కొంచెం ఇష్యూ ఉన్నాయి. సో ఏంటంటే ఓల్డ్ కార్ కదా, దానివల్ల ఈ దీంట్లో ఏమైనా స్విచ్ అదంతా కాలిపోయింది. పవర్ విండోస్ అయితే చేపించేసినాం, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా పవర్ విండోస్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఓన్లీ మిర్రర్ కి ఈ గ్లాస్ ఒకటి డౌన్ కాదా అనమాట. ఏంటంటే దీని మోటార్ కాలిపోయిందంట, లైక్ ఏదైతే పవర్ విండో మోటార్ ఉంటుందో సో అది కాలిపోయిందంట. స్విచ్ ఇదంతా అయితే బాగానే ఉంది. సో ఇక అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ అది కొంచెం పెండింగ్ ఉన్నాయి అనమాట. ఏంటి అంటే ఈ మోటార్ మనకి దొరకలేదు ఇటు సైడ్ది. ఈ మోటార్ కూడా సోర్స్ చేసి ఇవ్వాలి మనము. అట్లనే బ్యాక్ సైడ్ ఇటు సైడ్ టైలైట్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్, ఆ టైలైట్ ఒకటి పని చేయట్లేదు అనమాట. అవి 2 మనకు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడైతే. సో ఇప్పుడు అవి వేయించుకోవాలని వెయిట్ చేసుకుంటా ఉంటే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ఇంటికానే ఉంటుంది బండి. ఇప్పటికి మనకి క్లారిటీ రాలేమాట ఎక్కడెక్కడ నుంచి పార్ట్స్ వస్తున్నాయి ఏందనేది. సో నేనేమనుకుంటున్నా, టైం ఎందుకు వేస్ట్ చేయడం, బాడీ షాప్లో కార్ పెట్టేసేద్దాము, బాడీ వర్క్ అయితేనే ఉంటుంది. తర్వాత అయినా సరే లైక్ తెచ్చి ఫిట్ చిన్న పార్ట్సే కదా, అసలు అంతా అనిపించవు. అంటే దాంతో అంటే ఇప్పుడు అవి లేకపోతే నడవాలన్నట్టు లేదు, నడవాలన్నట్టు ఏం లేదు. చేపిద్దాం అవి కూడా రిజిస్ట్రేషన్. అంటే అవి బాడీ వర్క్ అయ్యే టైంలో కూడా ఫిట్ చేయొచ్చు అనమాట. ఏముంది టైలర్స్ అయితే వైరింగ్ కట్ చేస్తారు, వైరింగ్ మళ్ళీ అంటారు వైర్ జాయిన్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ మోటార్ వచ్చేసి ఏముంది డైరెక్ట్ డోర్ ఎట్లాగో ఇప్పుతారు బాడీ వర్క్ లో, అప్పుడు మోటార్ తీసుకొచ్చేసేసి అయిపోతుంది అన్నట్టు.
సో అట్లని ఇప్పుడైతే బాడీ షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సబ్స్క్రైబరా హాయ్ సబ్స్క్రైబర్ సరే థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ యూట్యూబ్లో కూడా నందు యాదవ్ ఛానల్లో మన కార్ ఏమంటారు ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ చేశాను అనమాట. దాంట్లో ఏంటంటే బేసిక్గా వాక్ అరౌండ్ అంతా కార్ ఎట్లుంది అనేది ఒక రివ్యూ లాంటివి ఇచ్చిన అనమాట ఇప్పుడు ఈ కండిషన్లో. సో మంచి సపోర్ట్ అయితే వస్తుంది అండ్ మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. అందరు మంచి మంచి కమెంట్స్ అయితే పెడుతూ మంచిగా అనిపిస్తుంది. అండ్ మన ఏరియాలో అయితే చాలా మంది బండి గుర్తుపడుతున్నారు ఇప్పుడే. లైక్ అంటే స్పాట్ చేసి ఇప్పుడు వచ్చి కలిసింది ఎందాక అయినప్పుడు కూడా చాలా మంది చెప్పారు అనమాట. నేనేమనుకుంటుండే అంటే లైక్ బయట నుంచి నార్మల్ కార్ చూస్తే ఎట్లా అనిపిస్తా అంటే ఈ కార్ ఎవరు గుర్తుపడతారు, లైక్ నార్మల్ ర్యాండమ్ గోల్డ్ కలర్ ఒక సిల్వర్ కలర్ ఉంది బండి అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసిక్ ఏదో పాత కార్ అన్నట్టు అనిపిస్తుంది, ఎవరు గుర్తుపడతారులే అని చెప్పి అనుకున్నా. బట్ నిజంగా అమేజింగ్. నాకైతే మస్తు ఇది అనిపించింది, అరే అట్లా గుర్తుపట్టి అసలు కారు అసలు ఏం కలర్ చేంజ్ చేయాలి, ఏం చేంజ్ చేయాలి. సో యా ఇంకా కలర్ చేంజ్ చేయాలని చెప్పేసి ఉంది. అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. సీ ద రెడ్ జెలెట్ బ్రో. సుబానా ఆగిగా 2 రోజులు అయితే మా బండి కూడా తయారైపోతుంది. చలో ఇంకా రెడ్ జెలెట్లోకి వెళ్ళిపోం మనం. బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం ఈరోజు. మా కార్ బయట నుంచి ఎట్లా కనిపిస్తుంది అనేది ఎంజాయ్ చేస్తాను నేను బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ. లెట్స్ గో బ్రో. అవును బ్రో, డివైస్ ఎట్లా ఉంది? క్రేజీ. అంతేనా? జోబులో ఉంది ఫోన్. ఓకే, అవసరం లేదు ఇక కేబుల్, అవసరం లేదు మనకి వితౌట్ కేబుల్ ఉంది కానీ. సో గైస్ దాంట్లో అయితే అవసరం ఇప్పుడు అది మాత్రం ఛార్జింగ్ పెట్టుకోండి ఫోన్. సో గైస్ మీరైతే ఇన్ని రోజులు చూడొచ్చు అన్న, ఎప్పుడైనా సరే కార్లో కూర్చున్నట్టే దీని నుంచి కేబుల్ పెట్టుకొని ఐఫోన్ కనెక్ట్ చేసుకుంటుండే కదా. లైక్ యాపిల్ కార్ప్లే ఉంది కార్లా, బట్ వైర్డ్ అనమాట. సో దానికి మేము ఒక డివైస్ తీసుకొచ్చినాం. ఏంటంటే ఇదనమాట, కార్ లింక్ కిట్ అనే బ్రాండ్ నుంచి ఇది ఒక డివైస్ తీసుకున్నాం మేము. సో ఇది కనెక్ట్ చేస్తే ఏంటంటే వైర్లెస్గా ఇప్పుడు ఈ ఫోన్ కనెక్ట్ అయి ఉందన్నమాట. డైరెక్ట్ కాల్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి ఆన్సర్ చేయవచ్చు, ఫోన్ ఉండే పాటలు ఇక్కడ నుంచి వినవచ్చు. ఇంకేంది మ్యాప్స్ కూడా అన్ని ఏవైతే మన వైర్స్ ఫీచర్స్ ఏమవుతున్నాయో, లైక్ వైర్ పెట్టుకుంటే ఏదైతే ఫీచర్స్ వస్తాయో అన్ని యాపిల్ కార్ప్లే మొత్తం మీద వచ్చేసింది అనుకోండి ఇక. సో యా ఓఫో బ్లూటూత్ టైప్ ఇచ్చినాము కదా. సో యా అది ఒకవేళ మీరు ఈ డివైస్ కొనాలని చెప్పేసి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కొనండి. అయితే నువ్వు ఇచ్చిన లింక్ త్రూ ఎందుకు కొనాలని చెప్పేసి అనుకుంటే దానికి కూడా ఒకటి ఉంది చెప్తా. సో బేసిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక కూపన్ కోడ్ తీసుకొచ్చాం అనమాట, నందు యాదవ్ అని చెప్పేసి డిస్ప్లే పైన వస్తుంటుంది. సో యా ఈ కూపన్ కోడ్ మీరు ఆ లింక్ త్రూ వెళ్ళేసి కొనుక్కుంటే, ఈ డివైస్ మీరు కొనుక్కుంటే 18% డిస్కౌంట్ అనమాట. 18% అంటే చాలా ఎక్కువ. అండ్ మన ప్రాజెక్ట్ 055 అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎంజాయ్ చేద్దాం మనం చూస్తూ. ఎంత హైట్ అయింది చూడండి. సస్పెన్షన్ ఏం కదా, వేరే లెవెల్ హైట్ అయింది. బండి క్రేజ్ అనిపిస్తుంది అసలు నడుపుతుంటే. నువ్వు అంటే మీరు ముంగడు పోతారు కదా, వద్దాక అదే చెప్తున్నా. చూడ అసలు షేక్ లేకుండా స్ట్రైట్ గా. అప్పుడు బండి ఏదో ఇట్లా ఇట్లా ఊతున్నట్టు లోపల సౌండ్స్ వస్తుంటే బయట నుంచి కూడా అంత ఇది అయిపోతుండే. నేను అదే చెప్తున్నా వీడియో స్టార్ట్ చేసి ఇందాక కూడా, ఎందుకో నాకు బండి అలా చాలా స్పెషల్ గా అందంగా కనిపిస్తుంది అని చెప్పి. నాకు మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తుంది బండికి పెయింటింగ్ అయిపోతున్నాము, ఇట్లా బ్లాక్ బంపర్స్ కూడా ఒక క్లాసిక్ లుక్, ఇక ఒక టాక్సీ ఏదో ఉంటారు కదా వింటేజ్ టాక్సీ. సో అట్లాంటి లుక్ అనిపిస్తుంది ఉండని అని ఒక మైండ్ లో వస్తుంది అనమాట, ఒక థాట్ అలా అనిపిస్తుంది. ఏ వద్దులే టాక్సీ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో గైస్ ఇప్పుడైతే మనము పెయింట్కి వెళ్ళట్లేదు అనమాట. ఫస్ట్ అయితే మనము కార్ అంతా స్ట్రిప్ అవుట్ చేయడానికి వెళ్తున్నాము. సో దాని తర్వాత మనమైతే మన పెయింట్ షాప్కి అయితే తీసుకొని వెళ్దాము. సో ఇప్పుడైతే మనం కార్ అంతా స్ట్రిప్ అవుట్ చేపిద్దాం, అంటే సీట్స్ ఇంటీరియర్ మొత్తం కూడా తీపిచ్చేద్దాం. చలో ఓహో బ్రో. వస్తారు ఇస్తుంటోళ్ళు, రోడ్ మధ్యలో ఉన్నాడు, అక్కడ జరుగుతాడు ఇక్కడ వస్తలేడు. సరే పోయేటాడు పోతాడు కదా, అట్లా లేదు. మళ్ళీ ఆయన ఓడు చూడు మధ్యలో ఇటు సైడ్ వస్తుంది. ఎంతమంది ఉన్నారు తెలుసా, లేదన్నా 10 people ఉండొచ్చు ఈజీగా. డ్రైవర్ సీట్ పైన కూడా ఇంకోరు కూర్చొని ఉన్నారు. కార్ నిండిపోయింది మొత్తం. ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ విత్ హ్యుండై శాంట్రో. శాంట్రో కదా ఇండియా. ఇండియా
అరే కాక ఆయనకి అసలు సైడే కనిపిస్తలేదు. ఎట్లా వస్తాడు? ఎడికైనా వస్తాడు ఇక. కార్ మొత్తం నిండిపోయింది. వా తారు చూడు బ్రో, అలేసన్ డౌన్ క్రేజీ అనిపిస్తుంది పైన. బాయ్స్ వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి అయితే. లేదు మనం అక్కడ అవుదాం, రన్నింగ్ షాట్, స్టేబుల్ షాట్. సో బాయ్స్ ఇంకా కార్ అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాము మనమైతే. వీళ్ళు ఎఫెక్ట్ ట్రై చేస్తారు. ఏదైనా వాళ్ళ సరే ఏం కాదు, యూట్యూబ్లో మనము కింద అది వేసాము, ఏమంటాం మనం, క్లెయిమ్ వేసాం. నేను నడుపుతా, చాలా రోజులైంది. లెట్స్ ఎంజాయ్ ద పవర్ బ్రో. ఇట్స్ 150 bhp టర్బో చార్జ్డ్. ఏ టర్బో ఆఫ్టర్ మార్కెట్ కాదు బ్రో. సో యా చలో లెట్స్ ఎంజాయ్ ద డీజిల్ పవర్. ఇంకా మనం పెట్రోల్ అయితే నడిపినాం కదా అప్పటి నుంచి మన హోండా సిటీ. సో యా ఇప్పుడైతే రెడ్ అయితే నడుపుతాం చలో. సో యా ఇప్పుడైతే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లోపల పెట్టింది కార్ ఇదంతా షార్ట్స్ కూడా వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే మన ఇన్స్టా స్టోరీలో అయితే వచ్చేస్తుంటాయి. సో మీరు కనుక ఫాలో కాకపోతే Project 0555 ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అయిపోండి. సో దట్ మీకు అయితే రెగ్యులర్ అప్డేట్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. బండి పని ఎడదాకా వచ్చింది, ఏం నడుస్తుంది, ఏం కదా అని. సో యా అండ్ రీల్స్ కూడా మంచిగా వెళ్తున్నాయి. కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. థ్యాంక్ యూ. వెళ్దామా ఫ్రెండ్స్? గుంతలు చాలా మెల్లపోవాలి. ఓకే 17 ఇట్స్ ఆన్ 17 inch రైట్ నౌ. మాట్లాడు. ఏమన్నాడు? చూడలే ఏమనలేడు చూస్తున్నా, ఏమంటున్నాడు ఇంకా కావాలి కానీ ముందుకు పోయినా ఇంకా ముంగడు చూస్తేనేమో సాయంత్రం అయిపోయింది అప్పుడే, రైట్ సైడ్ చూస్తేనేమో పొద్దున్నే ఉంది ఇంకా. ఇంకా డార్క్ కనిపిస్తుంది, బండ్లకు అసలు లైట్ వస్తలే అన్న. అది మనకనిపిస్తుంది, కెమెరా కనిపించదు. అది వీడియో అంతా డార్క్ వస్తుంది, వీడియో మొత్తం. వాయిస్ చూడండి, ఇంకా మేమేముంటే ఏం చేస్తాం, బోర్ కొడుతుంది. నాకు లిటరల్ గా కొంచెం డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతున్నా. ఎందుకు తెలుసా? ఇప్పుడు వర్క్ కాదు, కార్ అక్కడ ఉండిపోతుంది, ఇంటికాడ ఉంటే మంచిగా డ్రైవర్ ఎంజాయ్ చేస్తుండే అని చెప్పి అనిపిస్తుంది. బట్ మళ్ళీ అనిపిస్తుంది ఇంటికాడ అయితే ఎండ కొడుతుందని చెప్పి బయటికి తీయ కారు. సో బెటర్ ఇది ఉంటేనే షెడ్ ఉంటుంది చెప్పి అనిపిస్తుంది. సో ఇక అన్న బోర్ కొడుతుంది, మనం తిందాం చేద్దాం అని చెప్పి అంటే కరాచీ చూసి ఎప్పుడే లిఫ్ట్ తీసుకొని అందరు సీదా ముంగడు చెప్పంగా ఇగో పొలంలో వచ్చేసి తీసుకొని యుద్ధం చేస్తున్నది. కూల్ డ్రింక్స్ తీసుకొని వచ్చారు. స్ప్రైట్, అన్నకు మౌంటైన్ డ్యూ, నీదేంద్ర కోకో కోలా. అదేంది బ్రెడ్ కేక్? అది మఫిన్స్ అంటారు, కేక్స్ అంటారు, ఏదో ఒకటి ఆకలి కడుపులో పడ్డది. మన ఫేవరెట్ అంతేనా? సిస్కా స్టిల్ ఇంకా క్రేజీ ఉంటాయి. ఏమో భయ, నేను అంత స్పెసిఫిక్ ఎప్పుడు తినలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం. చూడడానికి కేక్ లాగానే అనిపిస్తుంది. కేక్ లాగానే కేక్ కేక్ అది. థ్యాంక్ యూ. నైస్. ఇట్లా టైం పాస్కి ఏదో తినడానికి మంచి బిస్కెట్ కంటే బెటర్.